సార్, టీడీపీ పార్టీ మహానాడు కడపలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? కడప అంటే ఇప్పటికే వైసీపీ పార్టీ వైఎస్ఆర్ అడ్డా అని చెప్తారు. అదే వైసీపీ అడ్డాలో టీడీపీ అంత పసుపుమయంగా మారింది. ఎలా స్పందిస్తారు? ఏంటి అసలు దాని మీద మీకు? ఇంతవరకు ఎప్పుడు పెట్టలే కాబట్టి ఇది మాకు ఒక ప్రాధాన్యత ఉంది కదా. ఈ రాయలసీమలో మాకు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు కదా. ఈ రాయలసీమ నుంచే కదా గజపతులను గడగడలాడించింది. బహుమని సుల్తాన్ల గుండెళ్ళు కూడా గుబేలు అనిపించింది ఇక్కడనే కదా. ఇక్కడ నుంచి పోయే వాళ్ళమే కదా యుద్ధాలు చేసేది. విజయనగర చక్రవర్తి యుద్ధాల్లో కూడా ఇక్కడి వాళ్ళం పాల్గొని కథన రంగంలో దూకి కరవాలంతో పాటు సాహిత్య గోష్ఠులు కూడా జరిగాయి. ఆ మహానుభావుని మళ్ళా స్మరణకు తెచ్చేదానికే మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మధ్యరంగంలో ఆ మహానుభావుని స్మరణకు తెచ్చేదానికే ఈ మహానాడు పెట్టినాడని మేము అనుకుంటున్నాం. సార్, కొంతమంది పబ్లిక్ టాక్ ఏంటంటే వైసీపీ పార్టీని రెచ్చగొట్టేందుకే కడపలో పెట్టారు మహానాడు అనేది కొంత వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఏముండదు రెచ్చగొట్టేది, అది కొరలు వీకిన పాము. అధికారం ఉండేటప్పుడు చూసినారు అతని ప్రతాపం. అధికారాంతమున చూడవలే అయ్యల సౌభాగ్యములని కనుచూపు మేరలో లేడు, ఇక రాడు. అతన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముండదు. రెచ్చగొట్టే అంత సీన్ లేదు. అతని సినిమా అయిపోయింది, శుభంకారుడు అనేది. అతను సెలవు తీసుకున్నాడు. కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు. నిజంగా కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు. దీనివల్ల ఇప్పటికే జరిగిన 24 ఎన్నికల్లో దాదాపు 10 సీట్లలో 8 సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ మహానాడు ద్వారా ఈ రాబోయే 29 ఎన్నికల్లో పూర్తిగా జిల్లా మొత్తం క్యాప్చర్ చేస్తారు టీడీపీ పార్టీ. చేస్తాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి కానీ జగన్కి కానీ ఎప్పుడూ కడప జిల్లా కంచుకోట కానే కాదు. 1983లో ఎన్ని సీట్లు వచ్చినాయి, 1985లో ఎన్ని సీట్లు వచ్చినాయి, పార్లమెంటుకి ఎన్ని ఇచ్చినాయి, 1984లో ఎవరు ఎంపీకి గెలిచినారు, 1995లో మేము వేంపల్లి, వేముల, లింగాల మండలం 3 జెడ్పీటీసీలు 2 మండలాలు గెలిచాం అప్పట్లోనే. 96 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి ఎట్లనో మాల్ ప్రాక్టీస్ చేసి గెలిచినా అనిపించుకున్నాడు, ఓడిపోయాడు ఆ ఎలక్షన్లో. మళ్ళీ తర్వాత జరిగిన 99, 98 ఆ ప్రాంతంలో 3 ఎన్నికల్లో కూడా ఆయన గెలిచింది 4000, 5000, 96లో. మళ్ళీ 98, 99 ఎలక్షన్లలో 22,000, మళ్ళీ సచివతికి 49,000, 50,000. కన్ను లొట్టబోయి గెలిచినోడే. అంత కంచుకోట ఏమీ కాదు. అధికారం వచ్చిన తర్వాత అప్పుడు కూడా మాకు రాయచోటి, కమలాపురం ఇవి వచ్చాయి, ప్రొద్దుటూరు ఒకసారి. వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి దౌర్జన్యం చేయడం, విపరీతమైన దుర్మార్గాలకు పాల్పడడం. బయట వాళ్ళు అనుకున్నారు ఇది కంచుకోటని. అంటే దూరపు కొండలు చాలా నునుపుగా ఉంటాయి. తీరా చూచి ఇది ఉత్తనాపాసు, ఏం లేదు, దౌర్జన్యం తప్ప. దౌర్జన్యంతో కొంతకాలం సాగింది. ఇది ఈ 2024 ఎన్నికల్లో రాజకీయంగా వాళ్ళకు ఎముకలు విరిచేసినాం. లేని స్థితిలో ఉండాలి. రామాయణ కాలంలో కబంధుడు అనేవాడు ఉన్నాడు, 6 యోజనాల దూరం ఉండేవాడు. వానికి కాళ్ళు ఉండవు, ఏముండవు, చేతులు ఉండవు, పొట్ట ఒకటి ఉంటుంది, కళ్ళు తల మీద ఉంటాయి 2. ఎక్కడైనా పోతా ఉంటే ప్రాణి అని పిలుచుకొని మింగేస్తాడు. అట్లా కబంధుని మాదిరి ఇంకా లేవలేక బెదిరించుకుంటూ అంటాడు, నేను లేచే మనిషి కాదు, నేను లేచే మనిషి కాదని. లేచేది లేదు, సచ్చేది లేదు. ఆ చరిత్ర ముగిసిపోయింది, రాజకీయ చరిత్ర. టీడీపీ పార్టీ కడప జిల్లాకు చేసిందంటూ ఏమీ లేదు, అభివృద్ధి చేసిందంతా మా హయాంలో జరిగిందనేది వైసీపీ చెప్పింది. నిజంగా ఎవరి హయాంలో కడప డెవలప్ అయింది? టీడీపీ కడపకి ఎలా డెవలప్ చేసిందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డెవలప్ అయింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెట్టింది ఆయన హయాంలో కదా. గాలేరు నగిరి, హంద్రి నీవా, ఈ పులివెందుల ప్రాంతానికి రాయలసీమకు నీళ్ళు వచ్చేటి. ఈ గండికోట, ఈ బెనకచెర్ల, ఇట్లాంటి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసింది ఆయన కదా, తెలుగుదేశం పార్టీ. ఈరోజు హరిజన గిరిజన వాడల్లో కూడా చూడండి, ఆంధ్ర ఏరియాలో కూడా ఇట్లా లేవు రోడ్లు. పాలు పోసి అట్లే ఎత్తుకోవచ్చు ఏ రోడ్డు పైన. అవన్నీ చంద్రబాబు నాయుడు రాయలసీమకు, కడపకు ఎక్స్ప్రెస్లీ ఇతోధికంగా చేసినాడు. ఫ్యాక్షన్ను కోరలు విరిచిందే చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసింటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే
ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్లో నెలకొల్పినప్పటికీ తర్వాత 2-3 ఏళ్లకు ఈ పులివెందుల నియోజకవర్గంలో 2500 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేసేవాళ్ళు దేశంలోనూ వివిధ దేశాల్లోనూ ప్రపంచంలోనూ. అదంతా ఆయన సాధించిన అభివృద్ధి కదా. ఈ రోడ్లు ఇవన్నీ ఈయన చేసింది శూన్యం. చేసినాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి చేసాడు. ఏం చేసినాడు? అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర అవన్నీ వాళ్ళంతా ఇసుకను కరకర నమిలి మింగినారు. కట్ట కింద కూడా చివరకు ఎలుకో కదా ఏ విధంగా అయితే ధాన్యాన్ని నాశనం చేస్తుందో ఆ విధంగా కట్ట కింద కూడా ఊడ్చారు. ఊడ్చిన దాని వల్లనే ఆ కట్ట అంతా కొట్టుకొని పోవడము, ఒక 60 మంది చనిపోవడము, 1000 పశువులు చనిపోవడము, 1000 ఎకరాల్లో పంట నష్టం జరగడము, కన్నీ విన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు కూడా అక్కడ శిబిరాలు వేసుకొని ఉండారు. దయనీయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగస్తులు ఎంత గోడాన్నారు. ఆలమందరా బాలగోడురా ఆలగోడురా అని ఏడసని ఉద్యోగస్తుడే లేడు. పెన్షన్ హోల్డర్ ఖచ్చితంగా నెల పెన్షన్లు వచ్చినాయా? ఎక్కడే కానీ గుంతలేని రోడ్డు ఉందా? ఇప్పుడు అదే పులివెందుల నుంచి మొద్దునూరుకు పోయే రోడ్డులో పోవాలంటే డైరెక్ట్ యమధర్మరాజు పంటిసందును దూరి తప్పించుకొని వచ్చినట్టే తిరిగి ఆ రోడ్లో వెళ్ళాలంటే అప్పుడు ఎట్లున్నాయి పంటలు, ఇప్పుడు ఎట్లున్నాయి? మహానాడు జరిగినారు 3 రోజులు ఎట్లుండేది? 3 పువ్వులు 6 కళ్యాణంగా 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరిగింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంత చల్లని వాతావరణం. మేము భయపడ్డాం మహానాడు పెట్టినప్పుడు. ఈ మధ్యందిన మార్తాండుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ ఎండాకాలంలో కడపలో పెట్టినారు. సరైన లాడ్జీలు లేవు, సదుపాయాలు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఏ విధంగా చేయగలము అని ఎంత అద్భుతంగా లక్షలాది మంది మేము చేయకపోతే ఒకవేళ వెహికల్ పెట్టిండొచ్చు, తిండి పెట్టిండొచ్చు. ఆసక్తి లేకపోతే ఇక్కడ సాక్షి ఆఫీస్ ఉంది వాళ్ళది ఇక్కడ పులివెందుల కడప రోడ్ల కడప దగ్గర. అక్కడ నిలబడిపోయాయి కొన్ని 1000 వాహనాలు, కొన్ని లక్షల మంది జనాలు. పులివెందుల్లో భోజనం ఏర్పాటు చేసే ఒక 40-50 వేల మందికి అట్లా చతుర్దిక్కుల కొన్ని లక్షల మంది నిలబడిపోయారు. అద్భుతంగా జరిగింది. ఈ కీర్తి ప్రతిష్టలంతా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డికి, అందరు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, జిల్లా నాయకులకు, ప్రతి కార్యకర్తకు విజయవంతం చేయడంలో వీరి పాత్ర కీలకము. వాళ్ళందరికీ అభినందనలు. ఈ ప్రశంసలకు వాళ్ళందరూ అర్హులే. మీరు చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్ అంటున్నారు. కానీ ఇదే వైసీపీ అంటుంది వెలవెలబోయినటువంటి మహానాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. సరైన వచ్చేటువంటి ఆహారం పెట్టలేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుందని చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? నిజంగా పరిస్థితి ఉందంటారా 3 రోజుల్లో? యుద్ధానికి పోయే ముందు శత్రువును సగినం అడిగితే నువ్వు సచ్చావనక నువ్వు గెలుచావు అంటాడా? కాబట్టి అది లెక్కలేకిలే. ఖాళీ కుర్చీలు ఎక్కడా లేవు. ఇప్పుడు మామూలుగా వాష్రూమ్ల కిందకు పోతుంటారు కదా, 50 ఏళ్ళు పైవన్నీళ్ళు, 60 ఏళ్ళు పైవన్నీళ్ళు, షుగర్ పేషెంట్లు ఇటాలో పోవడం రావడం అంతవరకే. అద్భుతమైనటువంటి పెద్దలంతా అద్భుతమైనటువంటి స్పీచ్లు చేసినారు, మార్గదర్శనం చేసినారు, పథ నిర్దేశం చేసినారు. స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలా, కడప జిల్లాని ఎట్లా డెవలప్ చేయాలా, మనం ఎట్లా నడుచుకోవాలా, శాంతి భద్రతలను ఎట్లా కాపాడాలా, అనేక విషయాలు చర్చించినారు. ఇది మంచి మహత్వ అవకాశం కదా.